దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Jayaprakash sir, hearty and a warm welcome to you, and I hand it over to you, sir. భరత్, ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినంత చెప్పారు కాబట్టి మనకు దానిలోకి వెళ్ళక్కర్లేదు. షూర్ అండి. యువతకు కావాల్సిన అంశాలు కొన్ని లోతుగా ఆలోచిద్దాం. మొట్టమొదటి, మీరు యువతరానికి చెందినటువంటి రాజకీయవేత్త. చాలామంది యువతకి రాజకీయంలోకి వెళ్ళాలి, దేశానికి మంచి చేయాలని కోరుకుంటుంది. అలాంటి వాళ్ళం మీరంతా రాజకీయంలో పాలు పంచుకోండి, వదిలేయబోకండి, మరి అసహించుకోబోకండి చెప్తుంటాం. మరి నిజానికి ఈవేళ మన తెలుగునాట రాజకీయం చూస్తే 2 రాష్ట్రాలు కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ 25-30 కోట్లు ఖర్చు పెట్టకపోతే మీకు అసెంబ్లీకి పోటీకి సాధ్యం కాదు. దట్స్ ద జనరల్ టాక్ అండి. అక్కడికి వెళ్ళినా సరే మరి అందరూ వింటున్నది అదే. కొన్ని చోట్ల 40-50 కోట్లు అవుతుంది అంటున్నారు. ఎంపీ అయితే 2-3 రెట్లు ఎక్కువ. రెండోది, ప్రతిభకి నిజంగా అవకాశం దొరుకుతున్న నమ్మకం లేదు చాలామందికి. ఈ నేపథ్యంలో ఏం చేయాలి? ఇప్పుడు నేను మిమ్మల్ని బోన్లో కూర్చోబెట్టలేదు, ఎందుకంటే ఈ సమస్య మన అందరిది. ఇది భారత్ సమస్య కాదు, ఒక పార్టీ సమస్య కాదు, ఈ దేశం సమస్య. మనందరం ఒక రకంగా బాధితులం వ్యవస్థలో. ఎలాంటి మార్పుని తీసుకొస్తే మనకి ఈ రాజకీయాన్ని కాస్త ప్రజల ముందు ప్రతిష్టగా నిలబెట్టగలం మీ దృష్టిలో? I'll tell it in a different way అండి. ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది, సంవత్సరంన్నర కన్నా తక్కువ అవుతుంది గవర్నమెంట్ వచ్చి. అండ్ దెన్ పార్టీ పొజిషన్స్ నింపాలి. కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్లో ఇంటర్నల్గా లీడర్షిప్ కోసం ఎతుకుతుంటే దోస్ హూ సాటిస్ఫై ఆల్ ద క్రైటీరియా, ఏజ్, జెండర్, కాస్ట్, ఇంటర్నల్గా కూడా కాంపిటెంట్ క్యాండిడేట్స్ అనుకున్నంతమంది దొరకట్లేదు. సో వన్ సైడ్ బయట ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి, అవకాశం రాదు, ఎంత అంబిగ్యూస్గా ఉంటుంది, వెళ్తే సంవత్సరం పడుతుందా 20 సంవత్సరాలు పడుతుందా అవకాశం రావడం అనేది తెలియదు అనేది అటువైపు. ఇటువైపు ఏంటి అంటే పొలిటికల్ పార్టీస్కి టాలెంట్ ప్రాబ్లం కూడా ఉంది ప్రతి దాంట్లో. వన్ ఐడియా దట్ ఐ హావ్ బిన్ కాంటెంప్లేటింగ్ ఇస్, మాకు ఇంకో 6-7 మంత్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి. వీ హ్యావ్ కరెంట్లీ 98 వార్డ్స్. ఇంకా కొన్ని ఏరియాస్ కలిస్తే దట్ మే గో లిటిల్ బిట్ ఓవర్ 100. I can with confidence say that between 5 to 10 wards overall parliament lo maaku high quality leadership ivala అందుబాటులో లేదు అని నా అభిప్రాయం. ఆ 5 to 10 wards lo why don't we give a open call to youth, and what is the criteria they'll ask? ఇప్పుడు కార్పొరేటర్ అనేది you are covering voters of 20-25,000 people each ward. So we'll say that you need to be educated, you need to be able to sustain yourself post-elections also, but we don't expect that you spend money on these elections or anything like that. And let's see how many people will come. Ippudu vallu nizanga if we are able to get, that becomes a pipeline. And what I believe is a political party should provide umbrella or shelter to good candidates. You may not be able to find all good candidates who satisfy all honest undali, idu undali, adu undali ani. బట్ కొందరిని ఒక 5-10% అట్లాంటి వాళ్ళని కాపాడుకోగలిగితే దట్ బికమ్స్ రోల్ మోడల్స్ ఫర్ అదర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ బిఫోర్ 2024 కూడా లాస్ట్ మినిట్లో ఒక అవుట్ సైడర్ని తీసుకొచ్చాం. ఈ వాజ్ అ టీచర్, విఆర్ఎస్ పెట్టుకుని మా దగ్గర డిగ్రీ కాలేజ్లో ఉన్న లెక్చరర్ జాయిన్ అయ్యారు. అండ్ ఆయన చాలా ఆనెస్ట్ మనిషి, వేపాటి చిరంజీరావు గారు అని. సార్ నేనేమి డబ్బులు ఖర్చు పెట్టను, ఓటుకి డబ్బులు ఇవ్వను, నేను ఇట్లాగే పోతాను అని. And he won with a huge majority, 17% vote share, because graduates are a little bit slightly more intellectual class, and they responded to the quality of the candidate. So every constituency, every category of elections atla untadini nenu cheppalenu gaani that gave us hope that manchi abhyardhi unte dabbu okate avasaram kaadu, mancholu unna cheyochu ani. But how do you do it at scale is the problem. So ee corporate elections, if you are able to bring some youth, 5-6 people who don't have to pay a price and then become corrupt in the system, then that becomes the future hope of the party. 5 years from now, 10 years from now, they may become future MLA candidates. So that is the thinking. మీ ఆలోచన సరైనది, ఎందుకంటే లోకల్ పాలిటిక్స్ నుంచి లీడర్షిప్ రావాలి.
ఇప్పుడు చాలామంది మన వాళ్ళు ఇక్కడ అమెరికా వెళ్ళిన వాళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, ఇతర దేశాలకు వెళ్ళిన ఉంటారు. ఆ దేశాల్లో పొలిటికల్ ఎంగేజ్మెంట్ ఎప్పుడు స్థానికంగా ప్రారంభమవుతుంది. నిజంగా రియల్ గవర్నమెంట్ ఎప్పుడు స్థానికంగా ఉంటుంది. అంతా ప్రెసిడెంట్ ట్రంప్ను గురించి మనం ఎక్కువ మాట్లాడచ్చు, లేకపోతే ఒక గవర్నర్ గురించి మాట్లాడచ్చు, బట్ మోస్ట్ పాలిటిక్స్ ఇస్ లోకల్. చివరికి చైనా లాంటి దేశంలో కూడా, నియంతృత్వ దేశం అయినా కూడా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో 51% లోకల్గా ఉంటుంది, హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. ఒక పక్కన కమ్యూనిస్ట్ పార్టీ నియంతృత్వం ఉన్నా కూడా మనం ఏం చేసాం, లోకల్ గవర్నమెంట్స్ నిర్వీర్యం చేశాం. ఇప్పుడు మీరు 10 మంది మంచి వాళ్ళని పెడతారు, వాళ్ళు నెగ్గారు అనుకుందాం. రేపటి నుంచి మిమ్మల్ని అడగబోయేది, భరత్ గారు అసలు మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు, మాకు చిన్న పని చేయడానికి కూడా లేదు, ఎందుకు వచ్చామో తెలియటం లేదు, జనం తిడుతున్నారని చెప్పంటారు. రెండోది, పార్టీల లోపల ఇప్పుడు మీలాంటి వాళ్ళు పూనుకుంటే కొంత అవకాశం దొరుకుతుంది. ఇంటర్నల్ డెమోక్రసీ లేదు, ఎవరు పెరుగుతారని చెప్పన్నది వాళ్ళ ప్రతిభని బట్టో ప్రజల్లో ఆదరణ బట్టో కాకుండా వేరే ఫ్యాక్టర్స్ని బట్టి వస్తున్నది. ఈ రెండు ఉన్నంతకాలం యువతకి ఖాయంగా మాకు నాయకత్వంలో అవకాశం వస్తుందని నమ్మకం లేదు, మంచి వాళ్ళు ఎదిగే అవకాశం లేదు. ఈ రెంటిని ఎట్లా మార్చాలి, ముఖ్యంగా లోకల్ గవర్నమెంట్స్ని ఎట్లా మనం స్ట్రెంథెన్ చేయాలి, ఎందుకని జరగటం లేదు? నో, అబ్సల్యూట్లీ అండి. సో ఐ హ్యావ్ అ కౌంటర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఏంటంటే ఐ ఎమ్ పార్ట్ ఆఫ్ ద జీవీఎంసీ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్. మాకు యాన్యువల్ రెవెన్యూ కలెక్షన్ ఇస్ అబౌట్ 1000 crores, బడ్జెట్ ఇస్ అబౌట్ 4000 crores. ఎంపీ ల్యాడ్స్ 2012లో ఒక్కొక్క ఎంపీకి 5 కోట్లు చేశారు. 13 సంవత్సరాలు కూడా ఇప్పుడు 5 కోట్లే. 7 నియోజకవర్గాల్లో 5 కోట్లు అంటే నియోజకవర్గానికి 70 లక్షలు. 70 లక్షలు అంటే ఒక కమ్యూనిటీ భవనంలో ఒక ఫ్లోర్ వేస్తే 30 లక్షలు అయిపోతుంది. సో అవర్ ఇంపాక్ట్ అబౌట్ దట్ 5 crores ఇస్ వెరీ లిమిటెడ్. ఆన్ ద కౌంటర్ సైడ్, ఇప్పుడు కార్పొరేటర్లు, ఇప్పుడు కౌన్సిల్లో మొన్న అవిశ్వాస తీర్మానం చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం మేయర్ వచ్చారు. ఇప్పుడు ఇంటర్నల్ వర్కింగ్స్ ఆఫ్ కౌన్సిల్ చూస్తున్నాను విదిన్ ది కార్పొరేషన్. ఒక్కొక్క కార్పొరేటర్ ఇవాళ 2 నుంచి 6 కోట్లు 10 కోట్ల వర్క్స్ వాళ్ళ వార్డ్లో కార్పొరేషన్ బడ్జెట్ డబ్బులతో చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మై ప్రాబ్లమ్ ఈజ్ ఆల్టర్నేట్. దే ఆర్ ఏబుల్ టు స్పెండ్ మచ్ మోర్ మనీ దెన్ ఈవెన్ ఎన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఈజ్ ఏబుల్ టు స్పెండ్ డైరెక్ట్లీ. బికాజ్ ఒక నియోజకవర్గంలో 15-20 వార్డులు, ఒక్కొక్క వార్డులో వాళ్ళు 3 నుంచి 6 కోట్లు కార్పొరేషన్లో మేయర్ మీద, కమిషనర్ మీద ఒత్తిడి పెట్టి దే ఆర్ డిజర్వింగ్ వర్క్స్. బట్ when everybody is thinking only at the ward level, then we are missing out on the picture of the city. What do I mean by that? Ivala, we are thinking of a smart traffic solution for the entire city, where we want to integrate all traffic lights, put speed cameras, so that traffic enforcement is no longer the job of traffic constables or traffic CIs. It's going to be taken care of by an AI-driven system. The cops will only be regulators. Enforcement will be done by the system. That entire system for the city, we estimate just 150 crores అవుతుంది. అది అయితే ఎంటైర్ బిహేవియర్ ఆఫ్ ద సిటీ మారిపోతుందండి. ఓవర్నైట్ నైట్ టైం స్పీడింగ్ తగ్గిపోతుంది, డెత్ తగ్గిపోతుంది, వ్యాండలిజం తగ్గిపోతుంది, ఇల్లీగల్ పార్కింగ్ తగ్గిపోతుంది, స్పీడ్ బ్రేకర్లు అన్నీ మేము ఎరగొట్టేయచ్చు. నేను కౌంట్ చేశాను, మా ఇంటి నుంచి నేను గీతం యూనివర్సిటీకి వెళ్ళాలంటే 22 స్పీడ్ బ్రేకర్స్ని దాటి వెళ్ళాలి. It's a severe health hazard. So my challenge is, కార్పొరేటర్స్ ప్రతి ఒక్కరు 2, 3, 4 కోట్లు ఒక్కొక్కరు తీసేసుకుంటే there isn't any money to do macro strategy projects, because all of us are dependent on the same pool of money. So to that extent, because మేము ఒక ఫైనాన్షియలీ స్ట్రాంగ్ కార్పొరేషన్ కాబట్టి local governance is actually stronger than governance that I am able to do as a member of parliament. But సర్పంచ్లకి పంచాయతీలకి వెళ్ళినప్పుడు I understand that akkada they don't have these kinds of resources, and Vizag is the richest in the entire state kabatti our problem is to the contrary. The second point is system lo evaru competent people ni paiki ranevaru, because internal democracy unte it's a threat to them. This is largely true andi. This is largely true in most environments that I have seen. Kondaru leaders, if they come without ఇన్సెక్యూరిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు 16 మంది ఎంపీలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అబౌట్ 8 of them are under the age of 45 or under the age of 50, deemed to be as youth, who have not paid a significant price to enter into that role. అంటే వాళ్ళ సిస్టంలో ఒక 10-15 ఏళ్ళు నలిగిపోయి పాడైపోయి అట్లా కాకుండా ఫ్రెష్ ఆలోచనతో ఎక్కువ మంది వచ్చారు.
వాళ్ళ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ నేను చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ we have one of our MPs here, I don't know if he's still here, Daggumal Prasad garu. He also was a IRS officer and he took VRS and has come. They are not driven by insecure, selfish agenda. వాళ్ళు ఏంటి అంటే దే వాంట్ టు హెల్ప్ ద సిస్టమ్ గ్రో. అందరు అట్లా ఉన్నారా అంటే నేను చెప్పలేను, కానీ కొందరు ఉన్నారు. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద పార్టీ? టు ఐడెంటిఫై సచ్ పీపుల్, పుట్ దెమ్ ఇన్ పొజిషన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, పొజిషన్ ఆఫ్ పవర్, సో దట్ దే అండర్ దెమ్ విల్ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ అ మెరిటాక్రసీ. దిస్ కెనాట్ బి డన్ ఓవర్ నైట్. అండ్ ఎంటైర్ సిస్టంలో 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, అందరూ ఆ క్యాలిబర్ పీపుల్ దొరకడం కూడా ఈజీ కాదు. బట్ దేర్ లిటిల్ బిట్ ఆఫ్ హోప్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా దగ్గర 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో వీ డోంట్ హ్యావ్ అ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఫర్ ద ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ. సో టెంపరీలీ ఐఎమ్ పర్ఫార్మింగ్ దట్ డ్యూటీ. అండ్ ఇంటర్నల్ పార్టీ కమిటీస్ పెట్టాలి, ఎవరు వార్డు ప్రెసిడెంటు, ఎవరు సెక్రటరీ ఎట్సెట్రా. వీ డిడ్ ఇట్ ఇన్ అ ట్రాన్స్పరెంట్ వే. మొన్నే మీటింగ్ జరిగింది, అందరు 17 వార్డులకు సంబంధించిన ఒక 40 నాయకులను పిలిచి ఇక్కడెక్కడ మీరు ఫెయిల్ అయ్యారు, ఈ కారణం వల్ల ఇక్కడ మార్చుతున్నాము అంటే, దే డిడ్ నాట్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ అ థింగ్ ఇన్ ద లాస్ట్ 3-4 ఇంటర్నల్ పార్టీ ఎలక్షన్స్, వేర్ ఇంత ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇస్తున్నామని ఇచ్చేసాం. సో I take it as, okay, if I do it, maybe I'll inspire somebody else to do it and do it differently. By and large, I have found where the MLA is very much in touch with the people, ento konta they build a good team. When the MLA is not in touch with the people, has an ulterior motive, it goes in the wrong direction and meer annattu ee suppressing tactics ekku avutayi. Yeah. ఇందాక మీరు ఫస్ట్ పాయింట్ మాట్లాడుతూ సమన్వయం చేయాలంటే కోఆర్డినేషన్ ఫంక్షన్స్ కానీ లేకపోతే కొన్ని ఓవరాల్ సిటీ ప్లానింగ్ కానీ దానికి డబ్బులు సరిపోవని ఐ అగ్రీ విత్ యూ. అంతా అక్కర్లే. 1000 కోట్లు బడ్జెట్ ఉంటే 100 కోట్లు కేటాయించిన 10%. వాటి కమిటీలకే కాన్స్టిట్యూషన్లో స్పేస్ ఉన్నది 243W అని చెప్పని. ఇప్పుడు చాలా ఫంక్షన్స్ లోకల్గానే ఇంటి ఎదురుగా పాట్ హోల్స్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ లోకల్గా డ్రైన్ సరిగ్గా పనిచేయడం లేదు, ఇక్కడ పార్క్ సమస్య ఉన్నది, ఇవన్నీ లోకల్ సమస్యలు. ఆ ₹1 ఇచ్చే వార్డు కమిటీ జెన్యున్గా ప్రతి రెండు పోలింగ్ బూత్లకు ఒకళ్ళు ఎన్నుకుని ఏర్పాటు చేసి ఆడమగ మీరే నిర్ణయం చేసుకోండి అని చెప్పని చేశారనుకోండి, చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. It's happening now. No, each ward is taking 2 to 6 crores for all these kinds of works. మీరు చెప్పినయే లోకల్ ఫంక్షన్స్కి ఇస్తున్నారా? ఓన్లీ లోకల్, ప్యూర్లీ లోకల్. వాళ్ళు ఏంటంటే పాట్ హోల్స్, డ్రైన్స్, వాల్స్, వాటికి తీసుకుంటున్నారు డబ్బులు. So, okay. I'm saying that Vizag is an anomaly. Vizag is not, I cannot say that every parliament election. I'm very pleasantly surprised. Your counter problem is they are demanding and getting more money than MP is getting. Okay. So it's going well. Yeah. Let me come to a more uncomfortable question. మనందరికీ విజయవాడ నగరం ఒకప్పుడు రేషనల్ డిజైన్కి పెట్టిన పేరు. తిరుపతి రామస్వామి గారు, గోపరాజు రామచంద్రరావు గారు కుల వ్యతిరేకం, కులాన్ని నిర్మించాలి, ఇంటి పేరు కూడా వదిలేసుకున్నాను. నేను కూడా ఇంటి పేరు వాడిన ఎప్పుడు అంటే అదొక ఉద్యమంలాగా, ఈ కులాలు గట్ట ఉండకూడదని చెప్పని. నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. కొంతమందికి ఇబ్బంది కలగచ్చు అక్కడ విజయవాడ పౌరులకి. ఈ ప్రాంతం కానీ లేకపోతే ఈ రాష్ట్రం కానీ పొద్దున్నుంచి సాయంత్రం కులం చర్చ తప్ప ఇంకోటి లేకుండా పోయింది. ఓ పక్కన టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ, పట్టణీకరణ కులానికి దూరంగా సమాజాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే, రాజకీయం కులం చుట్టూ తిరిగి పొద్దున్నుంచి సాయంత్రం చర్చ అదే అవుతున్నది. ఎట్లా బయటపడాలి? ఇది మనందరికీ అవమానం. ఒక కులానికి పరిమితం అవడం, పరిమితం అయ్యేవాడికి అవమానం. కులం పేరుతో మనిషి ముఖాన్ని చూసి అంచనా వేయటం, అంచనా వేసేవాడికి అవమానం. ఇంతకంటే దారుణం మరొకటి. మనం చాలా హింసించుకుంటున్నాం. మనం కొంచెం పచ్చిగా మాట్లాడుకోవాలి. మనం ఏదో మొహమాటం కొద్దీ పైపైన దాచిపెట్టేసుకుని ఈ చెత్త మాటలు ఎప్పుడో ఒకప్పుడు బయటపడకపోతే జాతి ఐక్యత అట్లాగా నేను ఎప్పుడు చెప్తుంటాను. నాకు అమ్మాయికి చదువు కావాలని చెప్పంటే మంచి పంతులు గారు కావాలా, నా కులం వాడు పొట్టకొస్తే అక్షముఖులనాడు కావాలా? అబ్బాయికి ఆపరేషన్ కావాలి, ప్రాణాన్ని కాపాడాలని చెప్పంటే ఆపరేషన్ చేసి ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సంజీవన్లాగా ప్రాణాలు కాపాడేవాడు కావాలా, శిశుపాలులాగా ప్రాణాలు తీసేవాడు కావాలా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లాగా? ఏం చేయాలి? సో ఐ ఫాలో లిటిల్ బిట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తే ఎవ్రీవేర్ in the US also, the racial politics where discrimination is on the base of the color of your skin. Lapate ippudu Europe lo, including the UK, religious politics where
there's a lot of rhetoric now against Islam, which European politicians are bringing to the forefront. It is becoming their agenda to fight elections. So I think as a species, discrimination will always continue. It will take a different form. ఇప్పుడు మనం కులాల మీద ఇంపాక్ట్ తగ్గిస్తే ఇట్ విల్ బికమ్ ఎకనామిక్, అది తగ్గిస్తే ఇట్ విల్ బికమ్ రేషియల్, నువ్వు తెల్ల నువ్వు నల్ల. సో దట్ ఐ డోంట్ థింక్ విల్ చేంజ్ దట్ మచ్. బట్ దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్, అగైన్ ఐఎమ్ వెరీ లక్కీ. నేను విశాఖపట్నం 19లో పోటీ చేశాను, దగ్గర దాకా వచ్చి ఓడిపోయాను. మళ్ళీ 24లో పోటీ చేశాను. 24 దట్ 3 months ఆఫ్ క్యాంపెయిన్ పీరియడ్లో చాలా దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మంది మా కులానికి కమ్యూనిటీ భవన్ కావాలి, లేకపోతే మా కులానికి ఇది స్థలం కేటాయించాలి, ఇంకేదో చేయాలి అని కుల సంఘ పెద్దలు చాలామంది వచ్చి అడిగేవారు. ఐ హ్యావ్ నాట్ కమిటెడ్ టు అ సింగిల్ థింగ్ ఇన్ ఎంటైర్ 3 months ఆఫ్ క్యాంపెయిన్. మీటింగ్ అయిపోయిన తర్వాత మా టీంలో పనిచేసే కొందరు శ్రేయోభిలాషులు, కొన్నిసార్లు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా, ఎందుకు మీరు అట్లా మొహం మీద చేయను లేకపోతే కమిట్ అవ్వను అని ఎందుకు అంటున్నారు, చేద్దాము చూద్దాము అని చెప్పచ్చు కదా, తర్వాత అట్లాగో మనం చూడొచ్చు అని. I said, no, I don't want to commit to something which I don't believe in. I respect the caste. మీ కుల వృత్తి బాగుండాలి, ఎవరన్నా మీరు మీ పిల్లలు మీ వృత్తిలో ఉండాలని మీరు కోరుకుంటే వాటిని ఎట్లా ప్రోత్సహించాలనేది మనం ఆలోచిద్దాము, సపోర్ట్ చేద్దాము. కానీ నేను ఒక కులానికి ఒక ఏరియాలో కమ్యూనిటీ భవన్ ఇవ్వడం కమిట్మెంట్ అనేది నేను తీసుకోను. ఎమ్మెల్యేలు వాళ్ళ క్యాంపెయిన్లో వాళ్ళు చేస్తే చేయనివ్వండి, నేను నా 5 కోట్ల బడ్జెట్తో ఎట్లాగో ఐ కెనాట్ డూ జస్టిస్ టు దట్. ఐ విల్ గో బేస్డ్ ఆన్ సమ్ ఫిలాసఫీ దట్ ఐ విల్ గివ్ టు స్కూల్స్, ఐ విల్ గివ్ టు హెల్త్ క్లినిక్స్, బట్ నాట్ టు కాస్ట్. నాట్ దట్ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్, బట్ ఐ డోంట్ వాంట్ టు ప్యాండర్ టు కాస్ట్. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వృత్తి గురించి మాట్లాడాను, ఆ వృత్తికి ఇంపార్టెన్స్ ఇచ్చి. ఇప్పుడు నేను రాజకీయం చేస్తుంటే నా కులం ఈ కమ్మ కాదు, ఇట్ ఈస్ రాజకీయానికి ఒక కులం పేరు రావాలి ఇప్పుడు. Because my grandfather is a politician, I have become a politician, nothing to do with what erstwhile caste used to be. It worked in Vizag. People have accepted that rhetoric where I am not pandering to any caste. And they gave me a good majority, and ఇప్పుడు కూడా నేను అట్లాగే మాట్లాడుతున్నానండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ అగేన్స్ట్ ఎనీబడి, బట్ ఐఎమ్ నాట్ స్లేవ్ టు దట్ ఎజెండా ఆల్సో. నేను ఓపెన్గా చెప్తున్నాను ఏంటంటే, కులం మీకు కూడా పెట్టదు కదా, యూ వోంట్ గెట్ ఫెడ్ బికాస్ ఆఫ్ యువర్ కాస్ట్. మీ పిల్లలకి మంచి చదువు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, అవి ఉంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఉద్యోగాలు కావాలా వద్దా మీరు చేతులెత్తుందంటే 90% అందరూ చేతులెత్తుతారు. సో వైజాగ్లో లక్కీగా ఏంటంటే ఇట్స్ అ మెల్టింగ్ పాట్. అన్ని ప్రాంతాల నుంచి అక్కడ ఉద్యోగ అవకాశాల కోసం అందరూ వచ్చారు. సో నో వన్ కమ్యూనిటీ ఆర్ నో వన్ కాస్ట్ ఇస్ డామినెంట్. దానివల్ల ఈ డామినెన్స్ పాలిటిక్స్ అనేది అక్కడ లేదు, అందరూ ఉన్నారు కాబట్టి, ఇంక్లూడింగ్ నార్త్ ఇండియన్స్, నేబరింగ్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు. దెర్ ఈజ్ మోర్ హార్మనీ, దెర్ ఈజ్ సోషల్ హార్మనీ, అండ్ కాస్ట్ వైజ్ ఐడెంటిఫికేషన్, డిస్క్రిమినేషన్ తక్కువ. అది ద సేమ్ థింగ్ విజయవాడలో అట్లా ఉందా అంటే నేను చెప్పలేను, అది విశాఖపట్నంలో అట్లా ఉంది. సో ఐఎమ్ లక్కీ దట్ ఐఎమ్ ఇన్ సచ్ అ ప్లేస్. అది ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఐ ట్రై టు టేక్ అ డిఫరెంట్ స్టాండ్స్ ఆన్ టాకింగ్, బికాజ్ ఇట్స్ అబౌట్ రోల్ మోడల్స్ అండి. ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఒక ఎంపీగా ఉండడానికి. అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎట్లా మాట్లాడతాను, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు నా పర్సనల్ బెనిఫిట్ కోసం నేను కాస్ట్ని స్టోక్ చేయడం మొదలుపెట్టాను అనుకోండి, దెన్ ఐఎమ్ ఫాలోయింగ్ ప్రే విచ్ ఐ సీ అదర్ పాలిటీషియన్స్ డూయింగ్. వాళ్ళకి నచ్చంది రాకపోతే వాళ్ళు ఏంటంటే ఎట్లాగో వాళ్ళ కాస్ట్, పర్టికులర్లీ ఇఫ్ దే బిలాంగ్ టు అ కాస్ట్ విత్ హై నంబర్స్, ఎట్లా కాస్ట్ని ఇన్స్టిగేట్ చేసి ఐ షుడ్ యూస్ దట్ యాజ్ అ బ్లాక్మెయిలింగ్ టెక్నిక్ అని కొందరు ఉన్నారు. ఐ కెనాట్ సే నో టు దట్, బట్ వీ హ్యావ్ టు కౌంటర్ ఇట్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. విజయవాడ వారంతా గమనించాలి, విశాఖలో పెద్దగా కులతత్వం లేదు, ఇక్కడ ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా మనం ఆయన బ్లేమ్ చేయడం కాదు, మనం నిజాయితీగా ఎదుర్కోవాలి. ఒకప్పుడు చాలా ఆధునిక భావాలకి, సంప్రదాయం నుంచి బయటపడడానికి ఇది ఈ కేంద్రంగా ఉండింది. మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. మీరు మంచి విద్యా సంస్థ నడుపుతున్నారు, గీతం యూనివర్సిటీ. 20 ఏళ్ల క్రితం ఒక ఉన్నత స్థాయి బృందంలో భాగంగా నేను చైనా వెళ్ళాను. అప్పటికే చైనాలో అభివృద్ధి చాలా స్పష్టంగా కొట్టొచ్చంటు కనిపించింది, అసలు అచ్చరు కలిగట్టుగా. కానీ వాళ్ళకి ఆనాడు మన ఉన్నత విద్య మీద చాలా భ్రమలు ఉన్నాయి. మన ఐఐటీలు, ఐఐఎంలు చూసి మీ దేశంలో ఉన్నత విద్య బ్రహ్మాండంగా ఉంటుంది, మాకు బాగోలేదని చెప్పి పోయారు. మన దేశం పరువు తీలాక ఇతర దేశాల్లో మౌనంగా విన్నాం మేము. 20 ఏళ్లలో చైనా అద్భుత ఫలితాలు సాధించింది ఉన్నత విద్యలో. ఇవాళ ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు అమెరికా ధీటుగా ఉన్నది చైనాలోనే.
R&D కానీ, పేటెంట్స్ కానీ, పేపర్ సైటేషన్స్ కానీ, యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కానీ. మనకు కొన్ని మీలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా కూడా పాఠశాల విద్య అధ్వాన్నంగా ఉంది. ఈ మధ్య గణాంకాలు చూస్తే 14-16 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్లోనే చూస్తే 100కి 40 మంది 45 మంది పిల్లలకి 14-16 సంవత్సరాలు అంటే 10వ తరగతి స్థాయిలో పిల్లలు రాత్రి 9 గంటలకు పడుకునే పొద్దున 5 గంటలకు లేచావా, ఎన్ని గంటలకు పడుకున్నావంటే చెప్పలేకపోతున్నారు. నిజమైన అంకెలి, ఊరికే కళ్ళబొల్లి మాటలు కాదు, నిజమైనటువంటి సర్వేలు. 100కి 10 మంది మాత్రమే 10,000 రూపాయలకు వస్తువు మార్కెట్లో అమ్ముతా అన్నాడు, 10% డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత డిస్కౌంట్ వస్తుందంటే 100కి 10 మందే చెప్పగలుగుతున్నారు. డబ్బు తిరిగి కట్టాలి, వడ్డీ డబ్బులు కట్టాలి, 10% వడ్డీ ఎంత కట్టాలంటే 100కి 10 మంది చెప్పగలుగుతున్నారు. ఎప్పుడైతే ఫౌండేషన్స్ పోయినాయో స్కూల్ విద్యలో, కాలేజీకి వాళ్ళు వచ్చిన తర్వాత చాలా బలహీనం అవుతుంది. చాలా కాలేజీల్లో డిగ్రీలు కూడా మొక్కుబడిగా ఇస్తున్నారు. మీకు తెలుసు, ప్రపంచం అంతా మీరు చూశారు. ఇందాక ముఖ్యమంత్రి గారు మళ్ళీ పదే చెప్తున్నారు, వారు చెప్పింది పూర్తిగా వాస్తవం. టెక్నాలజీ యుగం ఇది, అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మేధస్సు వికసించకపోతే, తెలివితేటలు ఉన్నా కూడా ఈ దేశంలో మనం అనుకున్నది కానీ కూడా గాలి మాటలు అవుతాయి. మీ దృష్టిలో ఒక విద్యా సంస్థ నడుపుతున్నటువంటి విద్యావేత్తగా, ప్రపంచాన్ని చూసిన వాడుగా ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం కానీ లేకపోతే విద్యా సంస్థలు కానీ ఏం చేయాలి ఇప్పుడు? అంటే మీరు అన్న ఫస్ట్ పాయింట్, స్కూల్ ఎడ్యుకేషన్ బాగాలేదు అనేది 100% ఐ అగ్రీ అండి. బట్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ ఈజ్ అ మచ్ బిగ్గర్ బీస్ట్ టు సాల్వ్. సో నేను నా శక్తి దాని మీద అంత పెట్టలేకపోతున్నాను. హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఇవాళ ఇండియాలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇస్ అబౌట్ 30%. అంటే 100 మంది 12th క్లాస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి చేస్తే దాంట్లో 30 మంది కాలేజ్కి వెళ్తున్నారు. అది నార్దర్న్ స్టేట్స్లో కొంచెం తక్కువ, సదర్న్ స్టేట్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. మన దగ్గర బహుశా ఆంధ్రాలో 40% అట్లా ఉంటుంది. ఆ 40%లో కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు డిగ్రీ పొందుతున్నారు. కానీ ఎంతమంది నిజంగా వాళ్ళ డిగ్రీకి సంబంధించిన నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు అంటే మేబీ నాట్ మోర్ దెన్ 15%. 85% ఆఫ్ ద పీపుల్ డిగ్రీ ఉంటుంది, నాలెడ్జ్ ఉండదు, స్కిల్స్ ఉండదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. వన్ ఈజ్ ఓవర్ ఆస్పిరేషన్, ఓవర్ ఎడ్యుకేషన్ వితౌట్ ట్రూ స్కిల్లింగ్. అంటే పాలిటెక్నిక్లో, ఐటీఐలో ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ నీడ్స్ సమాజంలో చాలా ఉన్నాయి. కానీ అందరికీ నాకు ఇంజనీరింగ్ డిగ్రీ అందుబాటులో వచ్చేసింది, నేను స్కిల్లింగ్ ఎందుకు చేయాలి? ఫ్రీగా గవర్నమెంట్ డబ్బులు కడుతుంది, ఫ్రీగా వచ్చింది, ఎవరు దానికి దే ఆర్ నాట్ గివింగ్ ఇట్ ద వాల్యూ దట్ ఇట్ నీడ్స్. దిస్ ఇస్ వన్ సైడ్ అండి. గవర్నమెంట్ విల్ ఫేస్ దట్ ప్రాబ్లమ్. సరే, ఈ సిస్టమ్ మార్చడం కష్టము. హౌ డు వి బ్రింగ్ ఎక్సలెన్స్? మీరు అన్నట్టు చైనాలో దే హ్యావ్ డన్ 2 మేజర్ ప్రాజెక్ట్స్. ఐ థింక్ అరౌండ్ 30 years ago దే హ్యావ్ ప్రాజెక్ట్ నంబర్స్ ఉంటాయండి, 987 అట్లా. వాళ్ళ ఒక దేశంలో ఉన్న 20-25 యూనివర్సిటీస్కి ఒక్కొక్కరికి ఇంచుమించు ఈక్వలెంట్స్ ఆఫ్ $1 billion కేటాయించి, నౌ యూ రన్, యూ చేజ్ ద వరల్డ్ అండ్ యూ బికమ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని డబ్బులు ఇచ్చారు. ఆ ఫస్ట్ మోడల్లో కొన్ని ఫెయిలియర్స్, వీక్నెసెస్ ఉంటే ఫైన్ ట్యూన్ చేసి మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దాన్ని, ఐ థింక్ ఫస్ట్ టైం ఇట్ వాజ్ అ బిగ్గర్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీ, సెకండ్ టైం దే మేడ్ ఇట్ స్మాలర్. వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇచ్చారు. నౌ ఇప్పుడు మీరు గ్లోబల్ టాప్ 100 ర్యాంకింగ్స్లో చూస్తే చైనా ఆల్మోస్ట్ హ్యాస్ 10 యూనివర్సిటీస్ ఇన్ ద గ్లోబల్ 100 ర్యాంకింగ్స్. And they're doing an excellent job in R&D. And for example, now they're miniaturizing the nuclear battery. So అది కానీ నిజంగా వాళ్ళు సక్సెస్ అయితే, a drone can go up and need not come down for 50 years. So imagine that level of technology advance. Definitely we are lagging behind in that. రెండు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ఒకటి బడ్జెట్ ఇవ్వాలి. అక్కడ ఆటోక్రసీ, ఇక్కడ డెమోక్రసీ. డెమోక్రసీలో లాట్ ఆఫ్ బడ్జెట్ గోస్ టువర్డ్స్ వెల్ఫేర్ స్కీమ్స్. సో మనీ అవైలబిలిటీ టు ఇన్వెస్ట్ ఇన్ టు infrastructure, into education is limited. That is one side of the challenge in the democracy. The other is, సరే డబ్బులు మనం అనుకున్న విధంగా ఇవ్వలేకపోతున్నాము, హౌ డు వి డీరెగ్యులేట్? దట్ ఈస్ అ సీరియస్ ప్రాబ్లం. ఏంటంటే ఇవాళ డీమ్డ్ యూనివర్సిటీగా గీతం ఉన్నా సరే మేము రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేము. డీమ్డ్ యూనివర్సిటీలో కండిషన్స్ కూడా దే ఆర్ నాట్ గుడ్ ఇనఫ్, దే నీడ్ టు చేంజ్. అంటే దే ఆర్ బీయింగ్ రిటన్ బై పీపుల్ హూ హ్యావ్ అ వెరీ రెగ్యులేటివ్. అంటే వాళ్ళ సైడ్ ప్రాబ్లం మనం అర్థం చేసుకుంటే,
ఇవాళ 50,000 ఇన్స్టిట్యూషన్స్ భారతదేశంలో ఉన్నాయి. దాంట్లో 1,500 యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళల్లో నిజాయితీగా నేను స్టూడెంట్కి వాల్యూ ప్రొవైడ్ చేయాలి, నాన్ ప్రాఫిట్గా నడపాలి యాజ్ పర్ ద లీగల్ రూల్ విల్ నాట్ బి మోర్ దెన్ 3-4% ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్. 96% ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ లీగల్గా నాన్ ప్రాఫిట్, బట్ ఇన్ ప్రాక్టీస్ ఫార్ ప్రాఫిట్. వాళ్ళు కిక్ బ్యాక్స్, డొనేషన్స్, సిస్టర్ కన్సర్న్స్తో అగ్రిమెంట్స్. సో దానివల్ల వాళ్ళ మీద వ్యూ కూడా ఏంటంటే వీళ్ళందరూ దొంగల్ని మనం కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేయడానికి రెగ్యులేషన్ స్ట్రిక్ట్గా పెట్టాలి. సో వే డు వి బ్రేక్ దిస్ సైకిల్? Sometimes I question the regulators. Does a bad regulation create a bad institution, or does a bad institution create bad regulation? And this is a two-way problem. Overnight, ఇప్పుడు మనం దీన్ని మార్చలేము. One thing that I have been considering seriously is that a select group of institutions, in spite of these negative conditions, maybe 20, maybe 30 universities in the country, are shining in spite of bad regulation. వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు వాళ్ళని డీరెగ్యులేట్ చేయండి. ఎట్లా మీకు చెప్తాను, మీకు ఎగ్జాంపుల్, వెరీ సింపుల్ థింగ్స్, డబ్బుతో సంబంధం లేదు. మాకు ఇప్పుడు వైస్ ఛాన్సలరు వీ కెన్ ఓన్లీ గివ్ 2 terms. Suppose the vice chancellor is really good, this rule doesn't permit me to give 3rd term. Pro vice chancellor 65 ఏజ్ లిమిట్ కన్నా రిక్రూట్ చేయడానికి లేదు అని పెట్టారు. సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్, ఎయిమ్స్, ఐఐఎం, ఐఐటి, వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ 65. సో 65కి వాళ్ళు రిటైర్ అయ్యి ఇంకో 5 ఏళ్ళు వాళ్ళలో ఎనర్జీ ఉంటుంది సర్వ్ చేయడానికి. నేను వాళ్ళని ప్రో వైస్ ఛాన్సలర్గా ఇన్వైట్ చేయాలనుకుంటాను. ద కరెంట్ రూల్ డస్ నాట్ పర్మిట్ ఇట్. సో వెన్ a private university is willing to recruit somebody, why should you put an age limit? So these kind of prescriptive conditions, I have actually a detailed policy note that I am working on. I will work with the central government. ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందంటే, these leading 30 universities which are good intentioned but slow will start accelerating. ఇప్పుడు మా దగ్గర 30,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, మా మోడల్ బాగానే ఉంది. మేము ఒక 80,000 లక్ష స్టూడెంట్స్కి వెళ్ళామనుకోండి, మెనీ మోర్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ వాల్యూ. And then the government starts noticing that they're able to demonstrate results once we remove constraints. Then why don't we try this same formula in some other case? It becomes scalable. Appudu quality improvement anedi automatic ga avutadi. I think they have the willingness to do. You have to present it in the right format. I want to go and be one of those people who drives this change. మీరు అన్నది పూర్తిగా వాస్తవం. ఓవర్ రెగ్యులేషన్ అనేది మనం చంపేస్తుంది. చాలా ఏళ్ల క్రితం 20 ఏళ్ళు అయింది అనుకుంటాను, 24 ఏళ్ళైంది. MITలో, హార్వర్డ్ పక్కనే బోస్టన్లో, అక్కడ నేను ఏదో సమావేశానికి వెళ్తే అక్కడ భారతీయ సంతతి ప్రొఫెసర్లంతా నా దగ్గరికి వచ్చారు. ఏమంటే రిటైర్మెంట్ ఏజ్కి వచ్చాం మేమంతా కూడా, పిల్లలు సెటిల్ అయిపోయారు, మళ్ళీ మన దేశానికి ఏమన్నా చేయాలని ఉంది, తెలుగు వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళు అంటే ఏం చేస్తారన్నాను. మేము మా ఖర్చుల మీద ఇండియాకి వచ్చి అక్కడ ఇంజనీరింగ్ కాలేజీల్లో, MITలో ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో నేర్పుతున్న కోర్సుల్ని ఉచితంగా మేము నేర్పుతాం పిల్లలకి, మాకు అవకాశం కావాలన్నారు. నేను చాలా ఎక్సైట్ అయ్యాను. వెంటనే వైస్ ఛాన్సలర్ వాళ్ళందరూ ఫోన్ చేస్తే, సార్ UGC రూల్స్ ఒప్పుకోవు, అది సాధ్యం కాదు, ఇక్కడ ఏదో ఒక రోజు వచ్చి ఒక లెక్చర్ ఇవ్వచ్చు కానీ గెస్ట్ లెక్చర్ ఇంకోటి సాధ్యం కాదని చెప్పని నిరుత్సాహపరిచారు. కాబట్టి ఓవర్ రెగ్యులేషన్ is killing our higher education. You are absolutely right. And I want to give an example on that. And over here in the state of Andhra Pradesh, ivala Nara Lokesh garu advaryanlo, we have formed an informal group of people. Professor Sudhir Jain was director of IIT Gandhinagar for 3 terms, and then vice chancellor of Banaras Hindu University. Then Partha Pratim Chakraborty was director of IIT Kharagpur, a very popular director. And then we have a private university here called Centurion University that focuses on skilling. So we have now brought together this group of intellectual administrators, academics, and we are debating with them how we can transform Andhra Pradesh regulations for universities and higher education. I am reasonably confident in 1 year we will have a good draft with the minister. And then it is his prerogative to decide what to implement, what not. But he is very supportive of this initiative, and I'm optimistic. And UGC level, some changes need to happen, which is a bigger problem to fight. But state private universities, state government universities, we transform cheyochu. We're taking it on as a challenge to do it. Very good news. All power to your elbow. Thank you. ఇందాక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన చంద్రబాబు గారి సంగతి మనకు తెలుసు. టెక్నాలజీ విషయం, KIA మోటార్స్ దగ్గర నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ దాకా ఇవన్నీ అవసరం.
కానీ ఈ దేశంలో 185 మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. రెక్కడితే కానీ డొక్కడని వాళ్ళు, నెల జీతం భద్రత లేని వాళ్ళు. 165 మంది ఇప్పటికి కూడా గ్రామాల్లో ఉన్నారు. G20 దేశాల్లో అతి ఎక్కువ గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి జనాభా భారతదేశం. 35% పట్టణాల్లో ఉన్నది. కాబట్టి నగరాలు అవసరం. నేను పూర్తిగా సమర్థిస్తాను. అమరావతి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మరొకటి కావచ్చు. దాంతోపాటు ఎక్కడికక్కడ చిన్న పట్టణాల్లో కనుక పరిశ్రమల్ని లో ఇన్కమ్, పెద్ద లో వేజెస్, పెద్ద స్కిల్స్ అవసరం లేని, ఉదాహరణకి మీ నియోజకవర్గం పక్కన ఉంటుంది, అనకాపల్లి నియోజకవర్గం ఉంటుంది, అచ్యుతాపురం ఉన్నది, బ్రాండెక్స్. 22,000 మంది మహిళలు చుట్టుపక్కల 600 గ్రామాల నుంచే పనిచేస్తున్నారు అక్కడ. వాళ్ళ జీవితాలు మారిపోయాయి. అట్లాగే అపాచీ కంపెనీ వాళ్ళు తడ దగ్గర ఈ ఫుట్వేర్ పెట్టారు. 12,000 మంది అక్కడ పనిచేస్తున్నారు. ఇంకో 3-4 వేల మంది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అలాగే చిన్న గ్రామం కావూరు అని చెప్పిన గుంటూరు జిల్లా, ఇప్పుడు ఏ జిల్లానో మన తెలియదు, బాపట్ల జిల్లా ఉండొచ్చు, రేపల్లె ప్రాంతంలో. అక్కడ సాఫ్ట్వేర్ వారు 175 మందిని ఎంప్లాయ్ చేశారు. మొదట్లోనే మనూరుగాదని చేశారు. ఇప్పుడు లాభాలు ఎక్కువ ఉన్నాయి పట్టణాల కంటే. ఇంకో 200 మంది, ఇంకో 500 మంది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ కనుక కొద్దిగా చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి లో ఇన్కమ్, లో వేజెస్, లో స్కిల్స్ ఉన్న వాటిని తీసుకొస్తే నగరాలు పెరగాలి. అక్కడ ఇన్సిట్యూ అర్బనైజేషన్ కావాలి. లేకపోతే నిరుపేదలు వచ్చి మహానగరాలకి పట్టుచేతపట్టుకు వలస వచ్చి వాళ్ళ బతుకు దుర్భరం అవుతుంది, నగరాలు నరకం అయిపోతున్నాయి. దీనికి ఏమన్నా మరి ఒక పార్లమెంట్ మెంబర్గా కానీ, మీ పార్టీలో కీలకమైన నాయకులుగా కానీ గట్టి ప్రయత్నం మీరు చేస్తారా? అగైన్ ఐ కాంట్ స్పీక్ ఫర్ ది ఎంటైర్ స్టేట్ అండి, బట్ మా దగ్గర ఇన్ మై పార్లమెంట్ ఎస్కోట కాన్స్టిట్యున్సీలో అరౌండ్ 1000 acresలో వీఆర్ బ్రింగింగ్ MSME పార్క్ బై జిందల్. And they're going to obviously MSME park ante every unit will be 1 acre, 2 acres, 5 acres. And we're estimating that akkada 40,000 udyogalu, mostly they'll be low to medium end. And there'll be ongoing skilling. We're putting up a skill development center there and convert all the neighboring villages into future employee base. Atlakaithe meer brandix chepparu. In fact, maaku ippudu endante one of our leaders akkada escortlo 400 mandi mahilalki beautician, tailoring iyanni programs chesi brandixlo interview ippiste వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు. కానీ ఎస్కోట్ నుంచి అచ్యుతాపురం వెళ్ళడానికి డైలీ కమ్యూటు, వాళ్ళకి కాస్ట్, టైము కుదరక వాళ్ళు వెళ్ళలే. సో వాట్ వీ రియలైజ్ ఇస్ వీ నీడ్ లోకలైజ్డ్ మోడల్స్. లైక్ యూ సెడ్, నాట్ జస్ట్ అబౌట్ అర్బన్ క్లస్టర్స్, ఈవెన్ రూరల్ క్లస్టర్ విచ్ ఇస్ ఫార్ అవే వాళ్ళు వెళ్ళకపోవచ్చు. సో మనం ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ బేసు మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతంలో కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని దగ్గరలో అంటే మా దగ్గర ఇది MSME పార్క్ వస్తే అక్కడ చుట్టుపక్కల ఒక 3 కాన్స్టిట్యున్సీస్కి మేజర్ ఇంపాక్ట్ వస్తుంది. అండ్ నా పార్లమెంట్లో అవుట్ ఆఫ్ 7, 5.5 ఆర్ అర్బన్ కాన్స్టిట్యున్సీస్. కమ్యూనికేషన్, ట్రావెల్ ఈజ్ వెరీ ఈజీ. అండ్ ఇప్పుడు ఈ స్త్రీ శక్తి ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత మహిళల ట్రాన్స్పోర్టు, ఎంటరింగ్ ద వర్క్ ఫోర్స్ కూడా ఇట్స్ గోయింగ్ టు బికమ్ మచ్ మోర్ ఈజియర్. బట్ వన్ బిగ్ థింగ్ అండి, ఇప్పుడు ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రాన్స్ఫార్మ్ చేసి రిజల్ట్స్ రావడానికి చాలా టైం పడుతుంది. సో ద బిగ్ ఫోకస్ హ్యాస్ టు బీ ఆన్ షార్ట్ టర్మ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. అంటే ద పర్సన్ మే బీ 25 years old, 30 years old, వీ హ్యావ్ టు మోల్డ్ దెమ్ దట్ 30 years కైనా మీరు నేర్చుకోవచ్చు. మీరు రండి, 3 నెలలు చేయండి ప్రోగ్రాము, 6 నెలలు చేయండి ప్రోగ్రాము, అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ విల్ గెట్ అ జాబ్. అండ్ దట్ షుడ్ బి ద పాస్చరింగ్ దట్ గవర్నమెంట్ షుడ్ టేక్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి 500 million, 50 crore people under the age of 25 in the country. Demographic dividend will become demographic disaster. If you don't educate them, you don't skill them. And by the time the system changes, వాళ్ళందరూ 20, 25, 30 years అయిపోతారు. So the model is now not on transforming schools, transforming colleges. As one side చేస్తాం, టైం పడుతుంది. But the other side is instant skilling. We need to create localized skilling models. అక్కడ ఆ డిస్ట్రిక్ట్లో నీడ్స్ ఏమున్నాయి, ఏ జాబ్ రోల్స్కి నీడ్స్ ఉన్నాయి, ఆ జాబ్ రోల్స్కి స్కిల్లింగ్ పెట్టేసి 3 months, 6 months స్కిల్ చేసి వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయగలగాలి. సో ప్యారలల్ స్ట్రాటజీతో వెళ్తే కానీ మనం సక్సెస్ఫుల్ అవ్వమండి. దట్స్ వాట్ వీఆర్ ప్లానింగ్ టు డూ. అందులో ఇప్పుడు పూర్వం లేని 30 ఏళ్ల క్రితం లేనిది ప్రతి ఊళ్ళో కరెంట్ ఉంది, దాదాపు రోజంతా వస్తుంది. ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళకి మొబైల్ ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ఇంటర్నెట్ సౌకర్యం దాదాపు అన్ని చోట్ల ఉంది. గతంలో ఇవి లేవు. ఇవన్నీ ఉన్నప్పుడు చాలా పనులు మన మహానగరాలకు పోవక్కర్లేదు. అక్కడ లోకల్గా అయిపోయినట్టయితే అర్బనైజేషను నగరాలు నరకం కాకుండా ఉంటుంది. హైటెక్ వాళ్ళు, హై స్కిల్ వాళ్ళు మహానగరాలకు ఎలాగో వస్తారు. క్లస్టర్ ఎఫెక్ట్ అని చెప్పి అంటారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా. ఖచ్చితంగా నగరాలు అవసరం. అంచేత
అమరావతిని అభివృద్ధి చేయడం రాష్ట్రానికి అవసరం, కానీ దాంతోనూ ఆపకుండా ఎక్కడికక్కడ మనం ప్రయత్నం చేయాలి. చివరి ప్రశ్నకి వెళ్దాం, టైం కూడా అయిపోతున్నట్టుంది. పైసామే పరమాత్మ. ఏ ప్రభుత్వమైనా డబ్బులుంటేనే పని నడిచేది. జాతీయ స్థాయిలో ప్రభుత్వం గత 10 ఏళ్లలో మంచి ఆర్థిక క్రమశిక్షణ చూపెట్టింది. కోవిడ్ టైంలో కూడా చాలామంది పండితులు మీరు ఇంకా లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా చాలా జాగ్రత్తగా అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టారు, పొదుపురితనం పాటించారు, ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. అందుకనే మన రేటింగ్స్ పెరుగుతున్నాయి, అంతర్జాతీయ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి. ఇప్పుడు ఈవేళ అమెరికా నుంచి టారిఫ్ సమస్య రాగానే అవసరమైతే కొంత డబ్బు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం వెనకాడే పరిస్థితి లేదు. కానీ రాష్ట్రాలు చాలా చోట్ల పరిస్థితి బాగోలేదు. శక్తికి మించి ఖర్చు పెడుతున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సంక్షేమం అభివృద్ధి సమతూకం కావాలి. సంక్షేమం లేని ప్రజాస్వామ్యం సాధ్యం కాదు. కానీ సంక్షేమ పరిపాలన అంటే నడవదు. దుబారా ఖర్చులు అది కట్టాలి. కనీసం అప్పు చేసిన డబ్బుతో పప్పు కూడి తినకూడదు. అప్పు చేసిన డబ్బు అభివృద్ధి కోసం రేపు పొద్దున మరుగు సదుపాయాలు కానీ పెట్టుబడులు కానీ ఖర్చు పెట్టాలని చెప్పిన పరిస్థితి రావాలి. అది జరగటంలా. ఒక పార్లమెంటు సభ్యుడిగా మీ పార్టీలో మీరు యువతరానికి ప్రతినిధిగా నాయకులుగా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా కొన్ని ఏర్పాట్లు చేయకపోయినట్టయితే చివరికి అప్పుల మీద వడ్డీలే మనకు భారం పెరిగిపోతుంది. వడ్డీ చెల్లించడానికే మళ్ళీ అప్పులు చేసే పరిస్థితి వస్తుంది. డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నాం. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటపడటం చాలా కష్టం. సో వన్ థింగ్ దట్ ఐ హావ్ బిన్ థింకింగ్ వెరీ సీరియస్లీ అండి, మీరు అన్నట్టు వీఆర్ గోయింగ్ ఇన్ అ డైరెక్షన్ వేర్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజింగ్, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అండ్ మనకి దానికి సరిపడగా ఆదాయం పెరగట్లేదు. 2 విధాలుగా నేను ఆలోచించేది ఏంటంటే, ఒకటి మన ఎగ్జిస్టింగ్ లాస్ రూల్స్ క్రియేట్ లాట్ ఆఫ్ రూమ్ ఫర్ కరప్షన్ అండ్ మిస్ఇంటర్ప్రిటేషన్. ఎందుకంటే ప్రతి గవర్నమెంటు ప్రతి ఆఫీసరు పాత కండిషన్స్ మీద కొత్త కండిషన్ యాడ్ చేస్తారు, కానీ పాత కండిషన్ ఇంకా ఇవాళ సమాజంలో అది వర్తిస్తుందా, వర్తించకపోతే అది ఉండాలా, తీసేయాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బాయిలర్ యాక్ట్లో దేంట్లోనో ఈ డోర్ పెయింట్ వైట్లో ఉండాలంటారు, మీరు గ్రీన్లో పెయింట్ వేస్తే అది తప్పు. అది ఎందుకు వైట్ పెయింట్ ఎందుకు గ్రీన్ పెయింట్ అనేది ఆలోచించేవాడు ఎవడు ఉండడు. ఇంకా అది వాళ్ళ అవసరం లేనప్పుడు తీసేయచ్చు దాన్ని. మాన్యువల్గా ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఇట్స్ అ సీరియస్ ప్రాబ్లం. వాట్ ఐ ఎమ్ సజెస్టింగ్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ అ స్మాల్ గ్రూప్ ఈజ్ సబ్జెక్ట్ ఏరియా ఎక్స్పర్ట్స్, ఆఫీసర్సు, ఆంటర్ప్రెన్యూర్సు, పాలిటీషియన్స్ తీసుకొచ్చి, if we are able to use AI, because generative AI engines have become so good, all of our acts, laws, rules, legal precedences and court verdicts మనం దాంట్లో ఫీడ్ చేసి రిడెండెన్సీస్ తీసేసే, అంబిగ్యూటీ తగ్గించేసే, దీన్ని షార్టన్ చేసి ఇవ్వు అంటే 1000 papers worth of rules can become 100 pages అండి. చాలా సింపుల్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకి ఇంటర్ప్రిటేషన్ సింప్లిఫై అయిపోతుందో డిలే ఇన్ పర్మిషన్ తగ్గిపోతుంది అండ్ ఎక్స్టార్షనిజం, రెంట్ సీకింగ్ మైండ్ సెట్ కూడా సిస్టంలో ఫ్రమ్ పాలిటీషియన్స్ ఆర్ ఫ్రమ్ ఆఫీసర్స్ తగ్గిపోతుంది. సిస్టమ్ ఎఫిషియన్సీ పెరిగినప్పుడు మోర్ వెల్త్ ఇస్ దేర్ ఇన్ ద సిస్టమ్ టు యూస్ ఫర్ అదర్ థింగ్స్. ఇప్పుడు దేశ బడ్జెట్ 48 లక్షల కోట్లు, రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు. దాంట్లో ఎంత డబ్బు ఎఫిషియెంట్గా ఖర్చు అవుతుంది అనేది మనం కానీ యూఎస్లో అది ఈలాన్ మస్క్ డోజ్ లాగా చేసినట్టు మనం కూడా ఇక్కడ అనలైజ్ చేస్తే మనకి చాలా ఇన్సైట్స్ వస్తాయి వేర్ వీ కెన్ సేవ్ మనీ. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. మీరు అన్నది ఏంటంటే మనం ఖర్చు ఎట్లా తగ్గించాలనేది ఒకవైపు అయితే, ఐఎమ్ సెయింగ్ ఉన్న సిస్టంలో వీ కెన్ బ్రింగ్ సేవింగ్స్. ఆ సేవింగ్స్తో వీ కెన్ బ్రింగ్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ థింగ్ ఈజ్, ఎప్పుడైతే మనము సిస్టమ్ని ఎక్కువ ఎఫిషియెంట్ చేస్తామో సమాజంలో సిటిజన్స్కి సిస్టమ్ మీద ట్రస్ట్ పెరుగుతుంది. ట్రస్ట్ పెరిగినప్పుడు లిటిగేషన్ తగ్గుతుంది, లిటిగేషన్ తగ్గినప్పుడు ఎఫిషియన్సీ సమాజంలో పెరుగుతుంది. సో ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ దిస్, ఐ జస్ట్ హ్యావ్ సమ్ అంబిషన్స్. సో ఐ హోప్, అంటే ఓవర్ నైట్ వీ కెనాట్ చేంజ్ ఆల్ ఆఫ్ దీస్ రూల్స్ అండ్ సిస్టమ్స్, బట్ ఒక్కొక్క సెక్షన్ తీసుకుని దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగితే, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ మీకు ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చాను, దాంట్లో నాకు ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి ఐ వాంట్ టు స్టార్ట్ దేర్. అండ్ అక్కడ మార్పు చూపించిన తర్వాత దెన్ వీ కెన్ గో ఆన్ టు సంథింగ్ ఎల్స్. ది అదర్ ప్రాబ్లమ్స్ దట్ యూఆర్ సేయింగ్ సమ్టైమ్స్ ఆర్ అబవ్ మై పే గ్రేడ్. లెట్ ద ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వాళ్ళు ఆలోచించుకుని దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో వాళ్ళు చేస్తారు. ఫ్రమ్ మై సైడ్ వాట్ ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్, హౌ ఐ కెన్ హెల్ప్, ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ అండి. థ్యాంక్ యూ. ముగించే ముందు 2 మాటలు. మొదటగా వే2 న్యూస్ వారికి మనసారా అభినందనలు. మంచి ప్రమాణాల బహిరంగ చర్చ, నిజాయితీ అయిన చర్చ, అరమరికలేని చర్చ ఈ దేశంలో అవసరం. దానికి వేదికను ఏర్పాటు చేశారు, వారికి అభినందనలు. 2, మనందరం రాజకీయాలను ద్వేషిస్తున్నాం. చాలా తేలిక గడ్డలు వేయటం, తిట్టడం.
మళ్ళీ అదే సమయంలో కనిపిస్తేనేమో వంగి దండాలు పెడతాం. ఈ పద్ధతి పోవాలి. అతి వినయం అక్కర్లేదు, మనం బాంచను కాలుమోక్తా ఉండాల్సిన అవసరం లేదు, అలాగే అవమానించడం అక్కర్లేదు. రాజకీయాన్ని తిరస్కరించడం, తిట్టడం అన్నది మనం అవమానించుకోవటం. ఎందుకంటే మన పన్నుల డబ్బును ఖర్చు పెట్టేది రాజకీయంలో ఉన్నవాళ్ళు, విధానాలు రూపొంచేది రాజకీయంలో ఉన్నవాళ్ళు, మరి చట్టాలు చేసేది రాజకీయంలో ఉన్నవాళ్ళు. కాబట్టి దాన్ని ఎలా బాగు చేయాలి అని ఆలోచించాలి. ఇప్పటికి కూడా మన భరత్ చూసినట్టుగానే అన్ని పార్టీల్లో ఇంత అవినీతి తాండవిస్తున్న కాలంలో, ఎలక్షన్ డబ్బులు ఖర్చు పెడుతున్న కాలంలో కూడా అన్ని పార్టీలు ఇప్పటికి కూడా ప్రజా సంక్షేమం, ప్రజాహితాన్ని కోరే మంచి వాళ్ళు ఉన్నారు. ఇంకా దాన్ని పెంచడం ఎట్లా, ఉన్న పరిస్థితుల్లో మంచి మార్పు తేవటం ఎట్లా ఆలోచించాలి. కానీ రాజకీయాన్ని తిరస్కరిస్తే, ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఓ నేపాల్ లాగా తయారైతే అది కాదు పరిష్కారం. ద్వేషించటమో, ఒకళ్ళొకళ్ళు కాట్లాడుకోవటమో, హింసకు పాల్పడమో, రాజకీయాన్ని వ్యతిరేకించడమో పరిష్కారం కాదు. మంచి రాజకీయాన్ని, మంచి పాలన తేవడంలో ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని ఆశిస్తూ మరోసారి మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. Got it, sir. Thank you, Jayaprakash Garu, as always. Fantastic. Bharat Garu, thank you so much. And I request Shashi Educational Institution, Sri Gopal Krishna Garu, to please come forward and felicitate our guests. పుష్పగుచ్చాన్ని అందించి సత్కరించవలసిందిగా కోరుతున్నాం శ్రీ గోపాలకృష్ణ గారు. అలాగే శ్రీ రామకృష్ణ